హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మొహమ్మద్ షమీ గురించి బీసీసీఐ కొన్ని డెడ్లైన్స్ అయితే ప్రకటించింది. అదేంటంటే మొహమ్మద్ షమీ 4 ఓవర్సీస్ 7 వికెట్స్ సరిపోదు. సయ్యద్ ముస్తాక్ అలీ అండ్ రంజీ ట్రోఫీలో మరొక పర్ఫార్మెన్సెస్ అయితే ఉండాలి. ఒకవేళ నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆస్ట్రేలియాకి ఫ్లైట్ ఎక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కానీ సెకండ్ టెస్ట్కి మాత్రం అందుబాటులో ఉండకపోవచ్చు షమీ. మేబీ థర్డ్ టెస్ట్లో అయితే అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడాలని కూడా కోరుకుందాం. ఎందుకంటే ఇప్పటికే వైద్యులందరూ పరీక్షిస్తున్నారు మొహమ్మద్ షమీని. ఏంటంటే తను ఎలా బౌలింగ్ చేస్తున్నాడు, ఏంటి, ఎలా ఫిట్గా ఉన్నాడు, అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే ఫిట్నెస్ మెరుగుపరచుకోవాలి, బరువు తగ్గాలని అయితే బీసీసీఐ కండిషన్స్ పెట్టింది. ఈ రెండు డెడ్లైన్స్ని అధిగమిస్తే మాత్రం, అంటే ఈ రెండు డెడ్లైన్స్ని పాస్ అయితే చాలు, ఇండియాకి షమీ రావటం మాత్రం గ్యారంటీ. మరి ఈ రెండు జరగాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఆస్ట్రేలియాకి మొహమ్మద్ షమీ అడుగుపెట్టి టీమిండియా బౌలింగ్ యొక్క ప్రతాపం మరొకసారి మొహమ్మద్ షమీ వద్ద చూడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.